హెబ్రూస్ 12 మొదటి 3 వచనాలు చూద్దాం ఒకసారి, చదువు తెలుగులో. అది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చూడండి, నౌ వి హావ్ టు సీ జీసస్. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలంట. అమ్మో ఇది వీడు తిడుతున్నాడు, ఇలా జరుగుతుంది, నాకు ఇలా చేయాలా అలా చేయాలా. గాడ్ ఇస్ టెల్లింగ్ లీవ్ ఇట్ టు లుకింగ్ అన్ టు జీసస్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక, ఆ వివాహం అనే పందెములో, చదువు అనే పందెములో, జీవితం అనే పందెములో, ఓకే, మదర్ అనే రోలు, ఫాదర్ అనే రోలు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడానికి యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన అంటే ఇప్పుడు యేసు ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. అంటే ఏం చూశాడు ఆయన? సిలువలో బాధ చూడలే, సిగ్గు చూడలే, వేదన చూడలే, అవమానమును నిర్లక్ష్య పెట్టి ఉంచబడిన ఆనందము కొరకై. సో అన్లెస్ you see something, you cannot bear something, you cannot forgive something, you cannot love something. I wish somebody can understand this. చూడండి, యేసు ప్రభువు వారు కూడా ఏది చేయలేదు, ఆయనకి పవర్ ఉంది. నో 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 he saw something. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై he saw joy. అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి he ignored something, he bare something. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వము రాసింది దేర్ ఈస్ ద రివార్డ్. నీవు ఆ భర్తను అలా చేయకుండా, భార్యను అలా చేయకుండా, సహోదరుని అలా చేయకుండా, మనుషులను ట్రీట్ చేయకుండా ఉంటే, అది అలా ఉండాలంటే ఇప్పుడు మనం ఏమింటాం? నువ్వు ప్రేమించు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయాలి, కరెక్టే. బట్ వాట్ ఈస్ ద రివార్డ్? రివార్డ్ సిస్టమ్. Faith works on a reward system. If you take away the reward system, faith fails. Every faith action you do is rewarded. నువ్వు జయించావు, ఓకే, నేను దీన్ని చూడను, నేను ఈ చెడు చూడను, ఈ చెడు మాట్లాడను, నేను ఈ చెడు పని చేయను, యూ విల్ బి రివార్డెడ్. సాధారణంగా పరిస్థితి దారుణమయ్యి కష్టపడి వచ్చిన తర్వాత మారడం కాదు. దెర్ ఈస్ ఎ రివార్డ్ సిస్టమ్ టు బి హ్యాపీ, టు బి జాయ్ఫుల్. అందుకే దేవుడు ముందుగానే చూపిస్తాడు. హి వాంట్ టు షో యూ బిఫోర్. In the New Testament, don't use these words. ఈ మాటలు మాట్లాడక. ఎందుకు మాట్లాడకూడదు? There is a reward system. Positive words, forgiveness, love, sacrifice, hard work. There is a reward system. అందరూ అనుకుంటారు యేసయ్యలాగా ఉండాలా, యేసు ప్రభువు అలా ఎందుకున్నారు? చూద్దాం, అక్కడికి వెళ్ళండి. ఆనందం ఉందంటే ఏంటి ఆనందము? దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై. దేవుడు తర్వాత నెక్స్ట్ సీట్ నీకే రాబోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు మనుషుల పోలికగా పుట్టాడు? దాసుని స్వరూపమును ఎందుకు ధరించుకున్నాడు? తన్ను తానే రక్తికునిగా ఎందుకు చేసుకున్నాడు? హీ డిడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎందుకు? ఆయన ఏదో చూశాడు, ఏదో విన్నాడు. హీ ఫాలోడ్ ఎ రివార్డ్ సిస్టమ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి అతనికి ఏమివ్వబోతున్నాడు అనేది చూసి ఆ రోజు మనం కూడా ఉదయకాలము దేవుడు ఇలా చేస్తే నా యవ్వన కాలం ఎలాగుండాలా, నేనేం మాట్లాడాలి, ఏమొస్తుంది అనేది నువ్వు తెలుసుకుంటేనే ఆ మాట్లాడగలవు, ఆ పనులు చేయలేవు, కొన్ని అలా ఉంటావు. అంటే ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్ ఈస్ నాట్ హోలీనెస్, ఇట్ ఈస్ నాట్ రైచియస్నెస్, ఇట్ ఈస్ గాడ్స్ రివార్డ్ సిస్టమ్. చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.
మరియు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తను తాను తగ్గించుకున్నాడు అంటే తనకు తానే. నీకు నువ్వే భరించావు, అతన్ని నీకు నువ్వే క్షమించేశావు, నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు. వాడు ఎన్నన్నా నీకు నువ్వే మాట్లాడట్లేదు. ఎందుకు? అవసరం ఉందని కాదు. అమ్మో నా భాషను తిడితే ఉద్యోగం పోతుంది. తను తాను రక్తికంగా తను తాను తగ్గించుకోనేను. చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇది యేసు ప్రభువారు చూశారు కాబట్టి తన్ను తానే ఇలా చేసుకున్నాడు. ఎందుకు నీ దేహాన్ని కాపాడుకోవాలా? ఎందుకు నీ చూపుల్ని కాపాడుకోవాలా? ఎందుకు కొన్ని చేయకూడదు? ఎందుకు కొన్ని చూడకూడదు? ఎందుకంటే తర్వాత నువ్వు హెచ్చింపబడి ఆశీర్దించబడి ఇక్కడే కాదు, నీ యొక్క పరిస్థితి, నీ ప్రణాళిక, నువ్వు జీవించే విధానము, నీ పరిస్థితి నీకు ఎక్కడ మారుస్తుందో తెలుసా? పరలోకంలో, భూమి మీద, నరకంలో. ఎందుకంటే భూమి కింద నుంచి ఉండేటువంటి అపవాది ఇక్కడ పనిచేస్తాడు. ఆ పైన దేవుడు ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు. ఓకే, ద డెవిల్ హ్యాస్ ఎ రామ్. దర్ ఈస్ ఎ డెవిల్ అంటే సైతానుడు కూడా దీన్ని రెస్పెక్ట్ ఇస్తాడు. హీ కెనాట్ టచ్ యూ. యేసుప్రభువు ఒక మాట అంటారు, ద డెవిల్ హ్యాస్ నథింగ్ ఇన్ మీ. వాడు వచ్చి నన్ను చేయడానికి వాడికి నా దగ్గర వాడికి ఏమీ దొరకదు. అందుకే వచ్చేసి వెంటనే వాడు పడిపోతాడు యేసుప్రభు కాళ్ళ దగ్గర. అయ్యా ఎందుకు వచ్చావు నువ్వు అని. అంటే పాతాళములో అపవాదికి ఓకే నువ్వు తెలుసు, పరలోకములో దేవునికి తెలుసు, ఈ భూమి మీద నీ నామము హెచ్చింపబడుతుందంట. రాజ్య లోకాల్లో నీకు అధికారాన్ని ఇస్తాడు దేవుడు, ఈ భూమి మీద నువ్వు చేసే పని. ఇది చూసి యేసు ప్రభువు ఎన్ని తను దాన్ని చేసుకున్నాడు. సాక్రిఫైస్ చేయలేరు. రివార్డ్ సిస్టమ్. ఫెయిత్ ఈస్ ఎ రివార్డ్ సిస్టమ్. Your words, how you treat your husband, how you treat your wife, how you treat your mother, how you treat your son, your colleagues, your boss, how you treat yourself. నువ్వు కూడా తగ్గించుకోకూడదు. నో, యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. యూ విల్ హ్యావ్ నీకు చాలా ఆశీర్వాదం ఉంది. యేసులాగా సే నో, సే yes to something, forgive, release. యేసయ్య ఏ వ్యాధి అయితే ఉందో నొప్పి లేకుండా ఈరోజు ఆ పని చేసే కృపను దయచేయండి. ఆ గుండెను, లివర్ని, కిడ్నీలను ముట్టండి. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో తీసుకురండి. షుగర్ని కంట్రోల్లో తీసుకొని రండి. తలనొప్పిని తీసివేయండి. అయ్యా హీల్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. ఉద్యోగం చక్కగా చేసి అయ్యా ఈరోజు అన్ని రంగాలు ఆశీర్వదించబడే కృప వారికి దయచేయండి. లార్డ్, ఎవరైతే అప్పుల భారంతో ఉన్నారో ఈరోజు ఆ కాడిని విరగ్గొట్టండి. ఈ రోజు నుంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి అప్పు నుంచి విడదీయండి. అయ్యా వారికి సొంత గృహాలు దయచేయండి. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. చక్కటి కుమారుడిగా అన్ని రంగాల్లో ఆశీర్వదించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.